మార్కెట్‌లోకి హోండా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఓలా ఎలక్ట్రిక్ బైక్ మీద రూ. 10,000 భారీ డిస్కౌంట్లు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే బిఎంఆర్ గ్రూప్ నుంచి బ్రిగేడియర్ ఆర్ఎస్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 3 కిలోవాట్ నుంచి 4 కిలోవాట్ల ఆప్షనల్ మోటార్ అయితే యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన మోటార్ కెపాసిటీ యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 70 నుండి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు ఒకసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఇందులో బ్యాటరీ ప్యాక్స్ కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే ₹138,000 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇన్ఫినియన్ టెక్నాలజీ అనే కంపెనీలతో టైప్ అయ్యడం జరిగింది అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఓవరాల్ వెహికల్ సంబంధించిన కొన్ని పార్ట్స్ మీద మరింత ఇన్నోవేషన్ చేయడం కోసం అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ ఈ ఇన్ఫినియన్ టెక్నాలజీస్ కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ భాగంగా ఇన్ఫీరియర్ టెక్నాలజీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సెమీ కండక్టర్ రిలేటెడ్ సంబంధించిన సపోర్ట్ అనేది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తారనమాట. అలానే మనకి వెహికల్ పార్ట్స్ సంబంధించిన సెన్సార్స్ ఆఫర్ చేయడం కానివ్వండి, ఇలా వివిధ రకాల కాంపోనెంట్స్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఎఫిషియన్సీ పెంచుకోవడంతో పాటుగా ఆ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కాస్ట్ కూడా తగ్గించుకునే విధంగా వీళ్ళ కొలాబరేషన్ అయితే ఉపయోగపడబోతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఇప్పటికే పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద 10,000 పైగా ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయించడం జరిగింది అనమాట. భారతదేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలకి అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులకి ఇప్పటికే కేటాయించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తుందంటే కేవలం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానే కాకుండా పిలిగ్రిమేజ్ కోసం, అంటే యాత్రలు చేసే వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ బస్సులను ఆఫర్ చేయాలి. స్పెసిఫిక్గా యాత్రల కోసం అని చెప్పి స్పెషల్ డిస్కౌంట్ బస్సులు అయితే ఆఫర్ చేస్తారు కదా. సో దానికోసం కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు యూజ్ చేయాలని చెప్పి ఇప్పటి వరకు మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులు కాకుండా 14,000 పైగా ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయించారన్నమాట ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా. ఇందులో కొన్ని బస్సుల్ని పిలిగ్రిమేజెస్ కోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ చేయబోతుంది అనమాట. సో నిజంగా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇప్పుడు యాత్రలు కూడా మరింత ఎకో ఫ్రెండ్లీగా మారబోతున్నాయి అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఓలా గిగ్ స్కూటర్లు అలానే ఓలా S1 జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో వీటి యొక్క డెలివరీస్ మరింత ఆలస్యం కాబోతున్నాయి. ఓలా S1 గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ₹40,000 అయితే ఆఫర్ చేస్తారన్నమాట. ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ బ్యాగ్స్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్కూటర్ ఆఫర్ చేశారు. అలానే ఓలా S1 జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ మనకి ₹60,000 నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీస్ మరింత ఆలస్యం కాబోతున్నాయి అనమాట. సో మీకు ప్రీవియస్ గానే తెలిసే ఉంటుంది, రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో వాస్తవానికి ఏప్రిల్ నెలలో డెలివరీస్ ప్రారంభం కావాలి. బట్ అది మే నెలకి అయితే పోస్ట్ పోన్ అయింది. మే నెలలో డెలివరీస్ ఇచ్చారు. అలానే ఇప్పుడు గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో ఇనిషియల్ గా ప్లాన్ చేస్తుంది ఏప్రిల్ మరియు మే నెల కల్లా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో తీసుకురావాలని. బట్ ఇప్పుడు వీళ్ళ రోడ్స్టర్ కానివ్వండి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ఫోకస్ చేసినట్టు తెలిసింది. ఈ గిగ్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి S1 జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ని ఇప్పట్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఆస్ట్రో మోటార్స్ కంపెనీ వాళ్ళు నవ్య అనే ఒక లోడర్ ఎలక్ట్రిక్ 3-వీలర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. 747 కేజీల లోడ్ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో 12 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. దాంతో పాటుగా 10 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అనేది యూస్ చేస్తున్నారు. కాబట్టి ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఒకసారి ఛార్జ్ పెడితే 130 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో టాప్ స్పీడ్ చూసినట్లయితే 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లోనే ఫీచర్స్ చూసినట్లయితే 24/7 ట్రాకింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే B2B పర్పస్ కోసం ఎవరైనా ఎలక్ట్రిక్ 3-వీలర్ తీసుకుంటే కనుక ఈ ఫెసిలిటీని కూడా కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అయితే చైనా దేశంలో అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. దీని పేరు ఈవో కెఫే రేసర్ అనమాట. సో కెఫే రేసర్ డిజైన్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో తీసుకురావడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి 15.3 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేశారు. అలానే ఈ మోటార్ కి మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకటి 4.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, దీంతో ఒకసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే రెండోది 6.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి ఛార్జ్ పెడితే 170 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ 1 గంట 30 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే 4.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో, అదే మనకి 6.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే కనుక సుమారుగా 2.5 గంటల సమయం అయితే పడుతుంది. హోండా కంపెనీ వాళ్ళు చైనాకు చెందిన గాన్జో అనే ఒక కంపెనీ వాళ్ళ కొలాబరేషన్ తో కలిపి ఈ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేటు మన భారతదేశ కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారుగా ₹4.5 లక్షల అయితే మన భారతదేశ కరెన్సీలో అయితే ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది చైనా దేశంలో అయితే లాంచ్ చేశారన్నమాట. మరి ఇంకా క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే
మరి భారతదేశ మార్కెట్లో ఇదే ఎలక్ట్రిక్ బైక్ని తీసుకొస్తారు లేకపోతే వేరే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తారు, దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో మన ఈవీ కుర్రాడు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో ఆఫర్లు అయితే ప్రకటించడం జరిగింది అనమాట. సుమారుగా 10,000 రూపాయలు వర్త్ గలగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఉదాహరణకి ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఇందులో కవర్ చేస్తామని చెప్తున్నారు. MOOOS ప్లస్ ఏదైతే ఉందో అది ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. ఎసెన్షియల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో వీటన్నిటిని కలిపి దీని యొక్క వర్త్ ఓవరాల్ గా 10,000 రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. సో ఈ 10,000 రూపాయల వర్త్ ఏదైతే ఉందో ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని ఎవరైనా బుక్ చేసుకుంటే, అంటే రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని ఎవరైనా బుక్ చేసుకుంటే కనుక మొదటి 5,000 కస్టమర్స్ కి ఈ బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. బట్ మాకు క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ గా మరి రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఆఫర్ తక్కువ ప్రైస్ అని చెప్పారు, ఇనీషియల్ కస్టమర్స్ అని చెప్పారు. కాబట్టి ఇది మరి ఆ 5,000 కస్టమర్స్ తో కలిపి ఉంటుందా లేకపోతే ఇది సెపరేట్ ఆఫర్ అనేది ఇంకో క్లారిటీ రావాల్సిన విషయం అయితే ఉందన్నమాట. బట్ ప్రెసెంట్ అయితే ఈ 10,000 రూపాయల వర్త్ ఆఫర్ మాత్రం మనం మొదటి 5,000 కస్టమర్స్ అని అనుకోవాలన్నమాట. ఇక రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ లో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ నుంచి ఎక్స్ ప్లస్ వేరియంట్ లో 9.1 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వరకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తమ బైక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేంజ్ 140 కిలోమీటర్ తో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ప్రైస్ ₹1,00,000 అయితే ఉందన్నమాట. అలానే 9.1 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 501 కిలోమీటర్ రేంజ్ తో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.